కేరళలో బ్యాక్ వాటర్స్ ఎంత ఫేమస్ తెలుసు కదా, పదండి చూసేద్దాం. కేరళలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అందులో ఇప్పుడు మనం కొచ్చిలో ఏ ప్లేసెస్ ఉన్నాయో చెప్పుకుందాం. ఎందుకంటే మేము కొచ్చి సరౌండింగ్లో ఉన్నాం కాబట్టి కొచ్చి దగ్గరలో ఏ ఫేమస్ ప్లేసెస్ ఉంటాయో చూడడానికి, టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఫోర్ట్ కొచ్చి నెంబర్ 1. సెకండ్ది బీచ్ బ్యాక్ వాటర్స్. ప్రతి ప్లేస్లో కొచ్చి కదా కేరళ అంతా బ్యాక్ వాటర్స్ ఉంటుంది. ఎంత ఫేమస్ మీ అందరికీ తెలుసు. అలాగే ఆలపి బ్యాక్ వాటర్స్ సేమ్, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, ఆలపిలో కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, వేరే ఏమీ లేదు. ఇప్పుడు థర్డ్ వన్ ఏంటంటే ఆత్రిపల్లి వాటర్ ఫాల్స్. ఫోర్త్ వన్ మనకి కడమషరి ఐలాండ్ అనమాట. అలాగే మ్యూజియం కూడా ఉంటుంది, వేగమన్ హిల్ స్టేషన్. ఇలాగా ఈ 5 ప్లేసెస్ అయితే చూడాల్సిన ప్లేసెస్ అండి, కొచ్చిలో చెప్తున్నాను. అలాగే కేరళలో కావాలంటే చాలా ఉన్నాయి. మీకు కావాలనంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, ఆ ప్లేసెస్ మీరు చూసుకోండి. దాంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకేమైనా పర్సనల్గా మీ కేరళలో విజిట్ చేయాలనుంది, మీరు ఏమైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలనుకో విత్ ప్రైజెస్తో సహా నేను అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. మన ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత కామెంట్ సెక్షన్లో డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే చాలు, అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మా ప్లాన్ అయితే అలపి బ్యాక్ వాటర్స్, కానీ మాకు టైం సరిపోక ప్రాపర్ షెడ్యూల్ లేక మేము వెళ్ళడం అవ్వలేదు. పైగా మేము వెళ్ళే ఇప్పుడు ఈ ప్లేస్లో జూలైలో భయంకరమైన వర్షాలు అనమాట కేరళలో. సో దాని కారణంగా మేము అలపి లాంగ్ వెళ్ళలేకపోతున్నాం. మాది ఆలువా నుంచి వెళ్ళేసరికి కొంచెం లాంగ్ పడుతుంది అనేసి. సో మేము అందుకే కొచ్చిలో ఉన్న బ్యాక్ వాటర్స్కి, బ్లూ మెరైన్ బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం. ఈరోజు మన వీడియోలో అసలు కొచ్చి బ్యాక్ వాటర్స్ గురించి తెలుసుకుందాం. అలాగే కొచ్చి బ్యాక్ వాటర్స్ని మనం చూడబోతున్నాం అనమాట. అసలు దీనికంటే ముందు ఫస్ట్ బ్యాక్ వాటర్స్ అంటే ఏంటో తెలుసుకుందామా. బ్యాక్ వాటర్స్ అంటే సీ వాటర్ అండ్ నది వాటర్ రెండు మిక్స్ అవ్వడమే ఆ ప్లేస్నే బ్యాక్ వాటర్స్. మేమైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి 7:30కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఊబర్ తీసుకొని కొచ్చి బ్యాక్ వాటర్స్కి వెళ్తున్నాం. వెళ్ళే మధ్యలో కుంబలంగి బ్యాక్ వాటర్స్ కూడా మేము చూసాం. ఇక్కడ కుంబలంగి నైట్స్ అని చెప్పి 2019లో ఒక మూవీ వచ్చింది, సూపర్ హిట్ అయింది. దాని షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. ఈ వెదర్ అయితే సూపర్గా ఉంది అనేసి మేము మధ్యలో ఒకసారి ఆపి అలా ఫోటో తీసి మేమైతే బయలుదేరాం. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈజ్ సునీత. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ కేరళలో బాగా ప్రఖ్యాతి కాంచిన బ్యాక్ వాటర్స్. చూడడానికి చాలా అందంగా ఉంది కదా బోటు. చలో చలేంగే. ట్రావెల్ గైడ్ ఏమో మాకు బ్రౌచర్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏ ప్లేస్కి తీసుకెళ్తామో అన్నీ రాశారనమాట. షికారా బోటు, మాంగ్రూవ్స్ ఫారెస్ట్, చైనీస్ ఫిష్ నెట్, బ్యాక్ వాటర్స్ కెనాల్, ఇదైతే వెళ్తామని చెప్పి మాకు డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 3,500 రూపీస్ ఒక బోటుకి అనమాట. మనం బోట్ ఎక్కగానే మనకు సేఫ్టీ జాకెట్స్ ఇచ్చారు, అవి వేసుకుని బయలుదేరాం. నేను, మా అత్తమ్మ, మా బాబాయ్, మా అమ్మ, మా బాబు కలిసి వెళ్తున్నాం అనమాట. అశ్విక్ సే హాయ్. అశ్విక్ సే హాయ్. బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ రావడానికి కారణం ఏంటంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలోనే వ్యూస్ చాలా బాగుంటాయి అనమాట. అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చాం మేము. మనతో పాటు డ్రైవర్ అంటే స్కిప్పర్ కూడా మనతో పాటు వస్తారనమాట. ఆయన మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తారు. దానిలో భాగంగా ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి స్నేక్ బర్డ్ కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఫ్లై అవ్వబోతుంది. మా బాబాయ్ అయితే మంచి తమాషా మనసు అనమాట. సో అక్కడ మనకు ట్రయాంగిల్ షేప్లో రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ప్రాన్స్ రొయ్యలు పడతారనమాట. రొయ్యల కోసం ప్రత్యేకంగా అలా పెట్టాను. రొయ్యలు చిన్న చిన్న చేపలు అందులో పడతాయి అనమాట. ఆ లైన్లో కనిపిస్తుంది కదా వైట్ కలర్, ఆ ప్లేస్లో. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ చిన్న పార్క్లా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే చిన్న పార్క్లా ఉంది. ఇక్కడైతే పెద్ద పెద్ద సినీ యాక్టర్ హౌసెస్ అన్నీ ఉంటాయన్నమాట ఈ బ్యాక్ సైడ్. మా అమ్మ అయితే దాని గురించి డీటెయిల్డ్గా అడిగేస్తున్నారనమాట ఆ గైడ్కి, అన్ని విషయాలు వివరాలన్నీ. చూడాల్సిన దృశ్యం వచ్చింది. జూమ్ అవుట్ చేసి చూస్తే ఎంత బాగుందా కదా. How much pay, Baba? 2,500 for 1 hour. Basically it's for 2 persons.
స్కిప్పర్ అయితే మనకు మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి ఉందో. నేనైతే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను. చాలా చాలా నచ్చింది. ఇక్కడ ఒక ఫ్లాట్ ఉండేదంట, ఆ ఫ్లాట్ని కూల్చేశారంట. కూల్చి మరి ప్లెయిన్ ఏరియా చేశారు. పచ్చని కొబ్బరి చెట్లు, పక్షులు, చేపలు, శాంతి, ఈ అందాన్నంతా ఇక్కడ చూడొచ్చు మనం. అలా కొంచెం ముందుకెళ్తుంటే ఫిషర్మెన్ చేపలు ఎలా పడుతున్నారో చూడండి. ఆ నెట్ట వేసే విధానం ఉంది, అదొక ఆటనే చెప్పాలి. చూడండి ఎలా వేస్తున్నారు ఆయన. ఫ్లోటింగ్ ప్లాంట్స్ అనమాట. నేను వాటర్లోంచి తీసాను. ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ బాగున్నాయి కదా. మనమైతే ఇప్పుడు మాంగ్రూవ్ ఫారెస్ట్ వైపు వెళ్తున్నాం. వావ్, చూడడానికి భలే ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. దగ్గరికి వెళ్తున్నా కానీ సడన్గా మాకు ఏమైందో తెలియదు, వర్షం పడుతుంది. బోట్ అయితే సడన్గా ఒక సైడ్కి తీసుకొని వచ్చారు ఆ గైడ్. కొంచెం బోటు అటు ఇటు టిల్ట్ అయినా సరే మునిగిపోతుంది అనమాట. ఇక్కడ చాలా లోతైన ప్రదేశం అంట, చాలా డేంజరస్ ప్లేస్ కూడా అని చెప్తున్నారు ఆయన. అయితే బతికి బయటపడ్డాం అనిపించింది. ఇదంతా 5 స్టార్ హోటల్ అంట. ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా అది. కొంచెం తగ్గినట్టుంది వర్షం. మేము స్టార్ట్ అయ్యాం. మాలాగే వేరే వాళ్ళు కూడా అటించి వస్తున్నారనమాట. ఆ బ్రిడ్జ్ దాటి ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్తున్నాం. ఇక్కడ ఒక బిల్డింగ్ మీకు చూపిస్తాను. ఈ బిల్డింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే కోలం ఏదో ప్రాబ్లం వచ్చిందని అప్పటి నుంచి ఈ బిల్డింగ్ని కట్టకుండా అలానే వదిలేశారనమాట. మనం ఎప్పటి నుంచో వేస్ట్ చేస్తున్న మన కింగ్ ఫిషర్ బర్డ్ వచ్చేసింది. అలాగే ఇదంతా ఫిషింగ్ ఫామ్ అనమాట. ఇక్కడ బోల్డ్ రకరకాల బర్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు చెరువు చేపలు దొరుకుతాయి, రకరకాల ఫిషెస్ ఇక్కడ నుంచే పెంచి తీసుకొని వచ్చి మనకు అమ్ముతారనమాట. మేధాలు చెప్పారు ట్రావెలింగ్ అంటే నాలెడ్జ్ అని. అది మాత్రం నిజం అనిపిస్తుంది. నేనైతే ప్రతి ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడున్న విశేషాలన్నీ తెలుసుకున్నప్పుడు నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందో. పదండి ఇప్పుడైతే మాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పాను కదా. ఇక్కడ లోపల ఫొటోస్ దిగడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు సరైన ఫోటోలు తీసుకునే వాళ్ళే లేరనిపించింది. దగ్గరగా వెళ్తున్నాం. ఇక్కడైతే క్రొకోడైల్స్ కూడా ఉంటాయని చెప్పారు. చాలా జాగ్రత్తగా సౌండ్ చేసుకుంటూ వెళ్తే ఆ సౌండ్కి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. వావ్, ఇట్స్ నైస్ ప్లేస్. చాలా అంటే చాలా సుందరంగా ఉంది. ఎంత బాగుందంటే నేనైతే వర్ణించలేను. గ్లాస్ వేసుకుంటే నాకు ఈ వ్యూ కనిపించట్లేదు. నేను మనమైతే ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయ్యాం. మళ్ళాగా ఇక్కడ ఫోటో తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి ఫోటోగ్రాఫర్ ఉంటే మాత్రం అదిరిపోద్ది అనిపించింది ఈ ప్లేస్ చూస్తే. కొంచెం ముందుకు అలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ అద్భుతమైన ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్కో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఏ మాయ చేసావే షూటింగ్ అయిందనమాట. చిన్న చిన్న బిట్స్. బాగుంది కదా. తెలుగు ఏ మాయ చేసావు మూవీ కోసం చెప్తున్నాను నేను. ఇంకా ముందుకు వెళ్తుంటే సుందరమైన అందాలు చాలా చాలా నచ్చాయి. మీరు కూడా హోప్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఫిషింగ్కి అయితే మంచి ప్లేస్ అని చెప్పాలి. ఈ వాటర్ ఉప్పుగా అయితే ఏమీ లేదు. నేను టేస్ట్ చేసి చూశాను, నార్మల్గా అనిపించింది. ఇక్కడ బర్డ్స్ మంచిగా అనిపించాయి. సూపర్ ప్లేస్. ఓన్లీ అందాలు. కేరళ చూడాలంటే ఓన్లీ నేచర్ నేచర్ నేచర్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ నక్సలైట్స్ ఒకసారి 2 years 3 years క్రితం ఇక్కడ పట్టుపడ్డారనమాట. అక్కడే ఉండేవారు, వండుకొని తినేవారు అనమాట. ఈ విషయం అంతా మా గైడ్ మాకు చెప్తున్నారు. సరే, మనమైతే రిటర్న్ వచ్చేసాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.